మన డ్యూ డేట్ దగ్గరకు వస్తుంది అంటే అసలు మన లేబర్ ఎలా స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఎంతైనా 9 months నుంచి ఎవ్రీ డే ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తాం కదా. జస్ట్ 1 day బిఫోర్ మై డ్యూ డేట్ నేనైతే యాక్టివ్ గా మార్నింగే లేసి అన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, డివోషనల్ సాంగ్స్ వింటూ. ఎవ్రీడే మార్నింగ్ ఈ సాంగ్స్ అన్ని వింటూ ఉంటే ఎంత పాజిటివిటీ వచ్చేదో అసలు. ఇంకా మైండ్ ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ పాజిటివిటీ అనిపించేది. ఇంకా ఈ ఎక్సర్సైజెస్ అన్ని ఆఫ్టర్ డెలివరీ కూడా మన బాడీని స్ట్రాంగ్ గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. మదర్ అవ్వబోతున్నామంటే ఆటోమేటిక్ గా పేషెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇంకా ఉమెన్ బాడీ ఎంత పవర్ఫుల్ అని అర్థమవుతుంది. ఉమెన్స్ ఆర్ బ్యూటిఫుల్ క్రియేషన్స్. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. అలా ఆ రోజు నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లోకి మమ్మీ రాగి ఇడ్లీ చేశారు. నేను 37th వీక్ ఎంటర్ అయ్యాక ఎవ్రీడే నా లేబర్ ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఫస్ట్ ఎలాంటి సైన్ వస్తుంది అనేది వెయిట్ చేస్తూనే ఉండే. ఆ రోజు నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అవ్వగానే నాకు వాటర్ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇంకా ఇమీడియట్ గా రెడీ అయ్యి హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యాము. ఐఎమ్ గోనా మిస్ మై బేబీ బామ్. తర్వాత స్టోరీ అంతా ఏమైంది, హౌ ఇట్ వెంట్ అనేది నేను ఫుల్ లెంత్ వ్లాగ్ లో మెన్షన్ చేశాను. గో అండ్ చెక్ దట్ అవుట్.